గొడవ చేస్తూ కంప్లైంట్ ఇస్తుంది నేను కదా. మీకు ఇంకేం కావాలి? చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమార్ గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్. వాళ్ళు 615 నెంబర్లు ఇచ్చిండ్రు. రఘునందన్ రావు నెంబర్ తీస్తారు, పక్కన పేరు రఘునందన్ రావు రాయదు, ఏదో ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ట్రాప్ చేసిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటున్నా, టైం పాస్ కాకపోతే. రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న, రోజు ఒకరిని విట్నెస్ పిలిచి ఏంది సీరియల్? డీసీపీ లేరా, ఐపీఎస్ లేరా? 20 మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్లు పిలిచి నీ చిత్తశుద్ధి అది. సుప్రీంకోర్టు చెప్పింది, శ్రవణ్ రావుని చూస్తున్నాం, ప్రణీత్ రావుని చూస్తున్నాం, ప్రభాకర్ రావుని చూస్తావు, ఏం చూస్తావు? మళ్ళీ రేపో మాపో ఎగిరిపోతారు. సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆధారాలు లేకపోతే లేవని చెప్పు నీ ప్రజలకి. సీరియల్ ఎందుకు అంటున్నా? టీవీలో పిలిచిర్రు, పేపర్లో పిలిచిర్రు, మమ్మల్ని పిలువరు కదా బాధితుల్ని. మొదటి బాధితుల్ని నేనే కదా, నన్ను ఎందుకు పిలువరు అని అడుగుతున్నా. ఆధారాలు ఇచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి గాంధీ భవన్ పంచాయతీ, సిట్ పంచాయతీ, టీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ, రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది. ఎస్, నేను కూడా అడుగుతున్నా, 100% చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది, మేము ఇచ్చిన నెంబర్లు 615 నెంబర్లు బహిర్గతం చేయండి. 615 మంది 2 రోజులలో విచారించుండ్రి, 3వ రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి. 18 నెలల నా సిట్టు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మీ తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు మాకేం సంబంధం లేదు, మా మీదైన కేసులకు సంబంధం లేదు అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు. ఏ యాంపుల్ ఎవిడెన్స్? దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసులు మా ఫోన్లో ఏ రోజు ఎవరు విన్నదెవరు, ఏమేమి చేసిరని నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. పిలిచే ధైర్యం సిట్కి ఎందుకు లేదు? అంటే మీరు యూ వాంట్ టు కంప్రమైజ్ ద కేస్, పొలిటికల్ వెండేటా, నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్కి కేసులలో చిత్తశుద్ధి లేదు, సిట్లో చిత్తశుద్ధి లేదు, కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు, రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం స్థానిక సంస్థల కన్నా ఎన్నికలు పెడితే ఆ సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, జడ్పీ చైర్మన్ కన్నా చెప్తారు, ఎట్లాగో మీకు ఇక వేరే అవకాశన్స్ ఉన్నాయి మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకు, కానీ కనీసం ఆ స్థానిక ప్రజాప్రతినిధుల కన్నా ఎన్నికలు పెడితే వాళ్ళని వచ్చి ప్రజల కష్టాలు ఏందో చూస్తారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతుంటే అక్కస్తో మాట్లాడతలేను, వాస్తవాలు మాట్లాడుతున్నా. మల్లన్న సాగరాలు కట్టిరు, మీరు వచ్చి ధర్నా చేసిరు వేములగట్ల. ఒక రోజంతా నిరాహార దీక్ష చేసుకున్నారు, రాష్ట్రంకి వెళ్ళి మొత్తం మీడియాని తెచ్చి ధర్నా చేసుకొని పోయిండ్రు. మల్లన్న సాగర్ రీహాబిలిటేషన్ కాలనీలో 250 గజాల స్థలం రాలేదని వారం రోజుల క్రితం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైంది ప్రజాపాలన? ఒక ఆయన ప్రజాపాలన అంటాడు, ఇంకొక ఆయన ప్రభుత్వ పాలన అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో చెప్తాడు. 250 గజాల స్థలం రాలేదని ఒక నిండు ప్రాణం ఉరేసుకుంటే ఇవాళ దాకా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. అందుకనే ప్రజలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపితే ఒక సర్పంచ్, ఎంపీటీసీ ఎవరైనా ఉంటే ఎట్లాగో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు కలవరు, కానీ వాళ్ళకన్నా చెప్పుకుంటామని ఆలోచిస్తూ ఉన్నారు. పేర్లు మార్చుడు, పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి దయచేసి ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ దేశానికి చీకటి రోజులు తెచ్చినటువంటి ఇందిరమ్మ పేరుని భవిష్యత్తులో ఏ పథకానికి పెట్టినా అది మీ పార్టీకి మీకు గౌరవంగా ఉండదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం నేను సూచన చేస్తూ, జిహెచ్ఎంసీ మేయర్ గారు భాగ్యనగరంలో రేపు వానలు వస్తే నల్లా మూతలు ఓపెన్ అయినాయి, పిల్లలు నాలాల పడి కొట్టుకుపోయారనే వార్తలు రాకుండా పనిచేయండి. దయచేసి ఆ రోడ్లు ఎంబడి, స్లమ్స్ ఎంబడి తిరగడం నేర్చుకోండి. జిహెచ్ఎంసీ మేయర్ గారు ప్రజల కష్టాలు వినండి అని చెప్పి ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ మేయర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి భరోసాకి స్పందించి అనేక మంది ఈరోజు విజ్ఞప్తులు ఇవ్వడానికి రావడం జరిగింది. కొన్ని జిహెచ్ఎంసీ మున్సిపాలిటీకి సంబంధించి, కొన్ని జనగామ జిల్లాకు సంబంధించి, కొన్ని వరంగల్ ప్రాంతానికి సంబంధించి ఇంకా చాలామంది దరఖాస్తులు తీసుకొని వచ్చున్నారు. ఖచ్చితంగా దరఖాస్తులన్నీ అడ్రస్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, పార్టీ కార్యాలయంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూర్చొని ప్రజా సమస్యలు వినాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధుల మీద బాధ్యత, బరువు మరింత పెరిగినాయి. మా నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మేము ప్రజల్ని పాలించేందుకు రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినాం అనేటువంటి మాటను పెట్టుకొని, అన్న డోంట్ మిస్అండర్స్టాండ్ మీడియా మిత్రులు, కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న, మేము చేసేది సేవ్. షేవ్కి సేవ్కి మధ్యలో ఉన్న అక్షరం ఒకటి హెచ్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ చేసేది షేవ్, ఎస్హెచ్ఏవి కాంగ్రెస్ చేస్తుంది, ఎస్ఏవి సేవ్ మేము చేస్తామన్నా. సో తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని, విజ్ఞప్తిని ప్రజల ముందు ఉంచుతూ, మేము సేవ్ చేసేటోళ్ళం, వాళ్ళు షేవ్ చేసేటోళ్ళు, అందుకని సేవ చేసేటోళ్ళ దగ్గరికి రండి, సేవ్ చేసేటోళ్ళ దగ్గరికి రండి, షేవ్ చేసేటోళ్ళ దగ్గరికి పోవద్దని ప్రజలకు అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి.